వెల్కమ్ టు మెగానే టీవీ పక్కా లోకల్ ఏపీ. ఏలూరు కలెక్టరేట్ వద్ద అంగన్వాడీలు భారీ ధర్నా నిర్వహించారు. ఈ నిరసనలో పాల్గొన్న ఏపీ అంగన్వాడీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, పెండింగ్లో ఉన్న టీఏ బిల్లును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నవచేతన యాప్ను తక్షణమే రద్దు చేయాలన్నారు. పెన్షను, పీఎఫ్, ఈఎస్ఐ వంటి సామాజిక భద్రత కల్పించాలని, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలన్నారు. అలాగే గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టులను భర్తీ చేస్తూ బిఎల్ఓ విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. అంగన్వాడీలకి కనీస వేతనాలు 26,000 రూపాయలు ఇవ్వాలి అని చెప్పేసి ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1,00,000 అంగన్వాడీ మంది ఈరోజు వీధుల్లోకి వచ్చి కలెక్టరేట్ల దగ్గర పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. మాదేమి గొంతెమ్మ కోరిక కాదు. స్వయంగా ముఖ్యమంత్రి గారే అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీలకి వేతనాలు పెంచుతాను అని చెప్పేసి కుప్పం సాక్షిగా మాట్లాడారు. ఆ తర్వాత అనేక ఆందోళనలు జరిగినాయి. పోయిన మార్చిలో ఐసిడిఎస్ మంత్రివర్యులు గుమ్మడి సంధ్యారాణి మేడం గారు అంగన్వాడీ యూనియన్ల చర్చలో పిలిచి అంగన్వాడీలకి వేతనాలు పెంచడం చాలా న్యాయమైనది, తప్పకుండా వారం రోజుల్లో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వేతనాలు పెంచుతాను అని చెప్పేసి హామీ ఇచ్చారు. ఈరోజు మార్చి అయిపోయింది, జూలై వచ్చినా కూడా ఇంతవరకు అతీగతి లేదు. ఎన్నిసార్లు అర్జీలు ఇచ్చినా చెవిటోళ్ళ ముందు శంఖ ఊదినట్టుంది, కానీ ఈరోజు అంగన్వాడీల ఆక్రందన ఈ ప్రభుత్వానికి వినపట్టలేదు. అందుకనే ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల గురించి ఆలోచన చేయాలి. ఇచ్చిన హామీ మేరకు ఈరోజు వేతనాలు పెంచాలి అని చెప్పేసి ఈరోజు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తా ఉన్నాం. ప్రభుత్వం కనుక వెంటనే వేతనాలు పెంచకపోతే రాబోయే కాలంలో మరొక పోరాటానికి అంగన్వాడీలు సిద్ధం అవుతారు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నాం. గతంలో 42 రోజులు సమ్మె చేశాం, మరొకసారి 43వ రోజు సమ్మెకి దిగుతామని చెప్పేసి కూడా ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నాం. మేమేమడుగుతున్నామండి, ఈ రోజు చిన్న పిల్లలకు సేవలు చేస్తా ఉన్నాం, గర్భిణీ బాలింతలకు సేవలు చేస్తున్నాం. ఐసిడిఎస్ ఏర్పడి ఈ రోజు 50 సంవత్సరాలు పూర్తయింది. నేను జిల్లా సెక్రటరీని మాట్లాడుతున్నాను. ఈ రోజు ప్రధానంగా అంగన్వాడీలకు కనీస వేతనం ఇవ్వాలనేది ప్రధానమైన డిమాండ్ పెట్టుకోవడం జరిగింది. మేము అదేవిధంగా సంక్షేమ పథకాలు అమలు చేయాలనేది మేము అడుగుతున్నాము. గ్రామాల్లో 10,000 రూపాయలు దాటిందనేసి సంక్షేమ పథకాలకు అనర్హులని చెప్తున్నారు. అలాగే మున్సిపాలిటీలో ఉన్న వాళ్ళకు కూడా అదే 10,000 తీసుకుంటున్నా 11,000 తీసుకుంటున్నా అనర్హులు అనేసి సంక్షేమ పథకాలు అమలు చేయట్లేదు. అంగన్వాడీలందరికీ కూడా సంక్షేమ పథకాలు అమలు చేయాలనేది మేము కోరడం జరుగుతుంది. అదేవిధంగా జీవో నెంబర్ 5ను వెంటనే రద్దు చేయాలి, నవచేతన యాప్ను రద్దు చేయాలనేసి మేము, అలాగే సంక్షేమ పథకాలతో పాటు అంగన్వాడీలకు ఇచ్చే ఫుడ్ క్వాంటిటీ పెంచాలి, అలాగే మెనూ ఛార్జీలు పెంచాలని మేము ప్రధానమైన డిమాండ్తో ఈరోజు ధర్నా చేయడం జరుగుతుంది. అంగన్వాడీలకి కనీస వేతనాలు ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం బ్యాంక్ ఆఫ్ బరోడాలో జరిగిన భారీ గోల్డ్ మోసాన్ని పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు గోల్డ్ అప్రైజర్ చలపాక రాజును అరెస్టు చేశారు. అతని నుంచి 5.71 కోట్ల విలువైన 4 కిలోల బంగారం, 10 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. కస్టమర్ల రికార్డులో తక్కువ బరువు చూపిస్తూ అసలు బంగారం స్థానంలో నకిలీవి ఉంచి 176 కుటుంబాలను మోసం చేసినట్లు ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ తెలిపారు. మొత్తం 10 కోట్ల విలువైన బంగారం దుర్వినియోగం కాగా మిగిలిన రికవరీ కోసం దర్యాప్తు ముమ్మరం చేశామన్నారు. కావచ్చు, ఇట్లాంటిది చాలా సెన్సేషన్ సృష్టించింది. ఇది కేసు కట్టి మన జంగారెడ్డిగూడెం ఏఎస్పీ గారు, జంగారెడ్డిగూడెం సిఐ గారు, ఎస్ఐ గారు, తర్వాత వాళ్ళ సర్కిల్లో ఉన్న ఎస్ఐలందరూ, లక్కవరం ఎస్ఐ గారు, ట్రాఫిక్ ఎస్ఐ గారు, వాళ్ళ సిబ్బంది అంతా చాలా రోజులు దాన్ని, చాలా కాంప్లికేటెడ్ కేసు ఇది, చాలా సెన్సిటివ్ కేసు. చాలామంది ఒక 176 కుటుంబాల యొక్క బంగారం, అది ఓన్లీ బంగారం కాదు, వాళ్ళ పెళ్ళిళ్ళ కోసం కొనుక్కున్నవి, చాలా మధుర స్మృతులు ఉంటాయి, దాంట్లో మెమరీస్ ఉంటాయి. పిల్లల పెళ్లి కోసం చేసుకున్న బంగారు కావచ్చు, ఒక జీవితంలో చాలా ఇంపార్టెంట్ భాగం అది. అట్లాంటి ఎంతో నమ్మకంగా ఒక నేషనల్ బ్యాంకులో, అది కూడా ప్రైవేట్ బ్యాంకు కాదు, అలాంటి బ్యాంకులో ఆ బంగారు పెట్టుకుంటే
ఆ బంగారుని ఈ స్కామ్ కింద చేసి ఒక అప్రైజరు చలపక రాజు అనే అతను ఇంకొంతమంది సహకారంతో ఆ బ్యాంక్లో ఉన్న బంగారాన్ని తన సొంత అవసరాలకు వాడుకోవడము, ఖర్చు పెట్టేయడము, ఇంకో దగ్గర లోన్లు తీసుకోవడము, ఇది చాలా రోజుల నుంచి ఈ స్కామ్ అతను నడిపించాడు. 176 ఫ్యామిలీలు దీనికి ఎఫెక్ట్ అయినాయి. సో అట్లాంటి పెద్ద స్కామ్ నుంచి చాలా వరకు గోల్డ్ని రికవర్ చేయడం జరిగింది. ఇప్పుడు ఏఎస్పీ గారి టీం ఇంకా ఫర్దర్గా ఉన్న గోల్డ్ని కూడా రికవర్ చేయడం జరుగుతుంది. ఈ కేసులో ముఖ్య పాత్రకి సూత్రధారి ఎవరంటే ఈ గోల్డ్ అప్రైజర్ చలపాక రాజు. ఈయన దగ్గర నుంచి 4 కిలోల 120 గ్రాముల బంగారము, 10 లక్షల రూపాయల నగదు కూడా ఇప్పుడు సీజ్ చేయడం జరిగింది. కడప జిల్లా ప్రొద్దుటూరులో మైదుకూరు రోడ్డు నిర్మాణ పనులను మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా 5 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో జరుగుతున్న ఈ పనులను ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి కుమారుడు కొండారెడ్డి సింగిల్ టెండర్ విధానంలో దక్కించుకున్నారని వారు ఆరోపించారు. పనుల్లో తీవ్రంగా నాణ్యత లోపించిందని అన్నారు. రోడ్డు పనుల జాప్యం వల్ల 124 దుకాణాల యజమానులు కోట్ల రూపాయల వ్యాపార నష్టాన్ని ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాపారుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని పనులను త్వరగా పూర్తి చేయాలని, టెండర్లలో పారదర్శకత పాటించాలని డిమాండ్ చేశారు. కాలినడకన వచ్చేదానికి కూడా లేకుండా ఆడ బ్లాక్ చేశారు. నిలబెట్టరు, పని జరుగుతూనే ఉంటుంది, రోడ్డు వేస్తూనే ఉంటారు. స్టాక్ వచ్చినా కూడా అక్కడెక్కడో ఆపుకొని కొత్త బస్టాండ్ దగ్గర నుంచి రిలయన్స్ పెట్రోల్ బంక్ వరకు 585 మీటర్ల దూరం ప్రజలారా, అంటే అర్ధ కిలోమీటరు, కేవలం అర్ధ కిలోమీటరు. ఈ 585 మీటర్లకు సంబంధించి పని యొక్క అంచనా మొత్తం 5 కోట్ల రూపాయలు. సిమెంట్ రోడ్డు, ఒకవైపు ఏమో 1600 మీటర్లు బీటీ రోడ్డు, సెంటర్లో డివైడర్ వస్తుంది. ఇక్కడ మీరందరూ తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే 5 కోట్ల రూపాయల విలువ కలిగిన ఈ పనిని నంద్యాల వరదరాజిరెడ్డి కుమారుడు కొండారెడ్డి చేస్తున్నాడు కాబట్టి 4.95% ఎక్సెస్, అంటే 22,50,000 రూపాయలు ఎగస్ట్రా. జనరల్గా ఎక్కడైనా ప్రభుత్వ నిబంధనల ప్రకారము కాంట్రాక్ట్ చేసే విధానం మీ అందరికీ తెలుసు ప్రజలారా. టెండర్కు అందరూ పాల్గొంటారు. కాంట్రాక్టర్లు 1,00,000 రూపాయలు పని చేయాల్సి ఉంటే నేను 96,000 చేస్తానని చెప్పి టెండర్ వేస్తా. అన్న ప్రభాకర్ అన్న 93,000 వేస్తాడు, సుబ్బారెడ్డి అన్న 91,000 వేస్తాడు. 91,000 వేసిన సుబ్బారెడ్డి అన్నకు 1,00,000 రూపాయల పని ఇస్తారు. ఇది టెండర్ విధానం. దీనివలన ప్రభుత్వానికి, ఖజానాకు డబ్బు ఆదా. 1,00,000 రూపాయల పనికి 91,000 చేసినప్పుడు ఒక 90,000 రూపాయలు, 9,000 రూపాయలు ఆదా. ఇది ఎక్కడైనా టెండర్ ప్రక్రియ. 1 కోటి రూపాయలు పని చేస్తున్నామంటే ఒక 10% లెస్సుకు పోయిందంటే కనుక ఓ 10 లక్షలు ప్రభుత్వానికి మిగిలిందని. కానీ ప్రొద్దుటూరు మన పట్టణంలో మాత్రం నంద్యాల వరదరాజిరెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ 2 సంవత్సరాల కాలంలో ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఎక్కడ పని చేసినా ప్రజలారా, ఎక్కడ పని చేసినా పట్టణంలో కానీ ఏ పల్లెలో కానీ, అది రోడ్డు అయినా, కాలువైనా, మోరి అయినా, బిల్డింగ్ అయినా, కాలేజ్ అయినా, ఏదైనా సరే ఎమ్మెల్యే కొడుకే వేస్తాడు. కొత్త బస్టాండ్ దగ్గర నుంచి కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి ఎన్నికల హామీల అమలులో పూర్తిగా విఫలమయ్యారని వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు కెఆర్ మురహరిరెడ్డి విమర్శించారు. మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన ఎమ్మెల్యే కేవలం ప్రచారానికే పరిమితమయ్యారని అన్నారు. నియోజకవర్గ సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. సొంత పార్టీ కార్యకర్తలను కూడా ఎమ్మెల్యే నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. వైఎస్ఆర్సీపీ విమర్శలు చేయడం మాని ఇచ్చిన హామీలను నెరవేర్చాలని హితవు పలికారు. కూటమి పాలనలో సంక్షేమ పథకాలు అర్హులైన పేదలందరికీ అందే చూసి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు ఎమ్మెగనూరులో జయనాగేశ్వర రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు? మావిగన్ అని చెప్పి మెంటల్ గన్ అంటాడు. మావిగన్ స్టాండ్తో జగన్మోహన్ రెడ్డి అన్న చెప్పినాడు. అమరావతితో తెలుగుదేశము, మావిగన్తో వైఎస్ఆర్సీపీ పార్టీ. రాజధానిలో రైతులు పడుతున్నటువంటి కష్టాలు మీరు చూస్తున్నారా? ఈ రోజు అక్కడ ఉన్నటువంటి రైతులకి ఈ రోజుకి వాళ్ళకి ఇచ్చే ఇష్టం లేదు ల్యాండ్ పూలింగ్ లో భూమిలో అని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసుకు వచ్చి వాళ్ళు ప్రత్యేకంగా మీరు మాకు సహకరించండి అని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ పెద్దల్ని కలిసి అందుకోసం పోతా ఉంటే అక్కడ పోతున్నటువంటి నాయకుల పైన తెలుగుదేశం పార్టీ గూండాలని పెట్టి ఎమ్మెల్యేల పైన కోడిగుడ్లు లేపించి రాళ్ళు లేపించి ఇంత దౌర్జన్యం చేస్తారా?
మీకు అమరావతిలోన మీకు అంత పట్టు ఉంటే, ప్రజలు మీకు అంత స్వచ్ఛందంగా వస్తే వైఎస్ఆర్సీపీ నాయకుల్ని మీరు స్వాగతించాలా? ఎందుకు మీరు భయపడుతున్నారు? అంటే అమరావతిలోన జరిగేదంతా ఇల్లీగల్ దందా జరుగుతూ ఉందా, రాజధానిలోన అక్రమ వ్యాపారం రియల్ ఎస్టేట్ జరుగుతూ ఉందని ఒక భయమా మీకు? జగనన్న ఏం స్టాండ్ చెప్పినాడు? మావిగన్ అంటే ఏమే? గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం ఈ ట్రయాంగిల్ దాంట్లో ఆల్రెడీ కృష్ణా బ్యారేజ్ ఒక బ్రిడ్జ్ ఉంది. ఇప్పుడు మచిలీపట్నం నుంచి గుంటూరుకి ఒక బ్రిడ్జ్ కట్టినారంటే రౌండ్ సర్కిల్ గా అయి రేపొద్దున మావిగన్ అనేది రాజధానికి సూపర్ గా ఉంటది. ఎందుకంటే పోర్ట్ ఉంటది, ఆడ ఎయిర్పోర్ట్ ఉంది, ఇండస్ట్రియల్ ఆటో నగర్లు ఉన్నాయి విజయవాడలో, ఈరోజు గుంటూరులో టెక్స్టైల్ స్పిన్నింగ్ మిల్లులు ఉన్నాయి. సో అక్కడ డెవలప్మెంట్ అవుతుందని చెప్తే వీడు 2 లక్షల కోట్ల డబ్బులు ఇక్కడ పెట్టుబడి పెడితే దిక్కు దివానం లేదా గ్రామాల్లో 29 గ్రామాల్లో 2 లక్షల పాపులేషన్ లేదు. ప్రజల ప్రతి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వారు పాల్గొన్నారు. గ్రామాల్లో ప్రధానంగా ఉన్న సీసీ రోడ్లు, డ్రైనేజీ సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఓట్లు చాలా కీలకమని, ఓటరు నమోదు ప్రక్రియపై ఎలాంటి అపోహలు లేకుండా స్థానిక నాయకులు పర్యవేక్షించాలని సూచించారు. ఓటు నమోదుపై ప్రజలకు అవగాహన కల్పించి 100% పూర్తి చేయాలని ఆదేశించారు. మండలంలోని బుచ్చి పార్టీ ఆఫీస్లో గ్రీవెన్స్ డేకి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరి దగ్గర గ్రీవెన్స్ తీసుకోవడం జరిగింది. అతి త్వరలో సమస్యలు పరిష్కరించే విధంగా మనం ముందుకు వెళ్తామని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. అన్నీ కూడా నోట్ చేసుకోవడం జరిగింది. తప్పకుండా రాబోయే రోజుల్లో ఆ సమస్యలన్నీ కూడా మనం కంప్లీట్ చేసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా చాలా దగ్గరలో సీసీ రోడ్లు, వంతెనలు, డ్రైనేజ్లు ఇవన్నీ కూడా అర్జీల రూపంలో నాయకులు అలాగే స్థానిక ప్రజలు ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా తప్పకుండా తగు చర్యలు తీసుకొని వీలైనంత త్వరలో కంప్లీట్ చేసే విధంగా ముందుకెళ్తామని కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఇదంతా ఒకటైతే ఇంకొకటి ఇప్పుడు అత్యంత ముఖ్యమైనది చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు సార్ ప్రోగ్రాం జరుగుతుంది. ఇక్కడున్న నాయకులందరికీ కూడా మరోసారి తెలియజేసుకుంటున్నాను. ఇప్పటి వరకు బుచ్చి రూరల్లో 71.2% అవ్వడం జరిగింది. అలాగే బుచ్చి టౌన్లో 63% మాత్రమే జరిగింది. ఇక్కడ ఉన్న బుచ్చి టౌన్ నాయకులందరూ ఈ 3 రోజులు దీంట్లో పాల్గొని ఎక్కడైతే మనం స్లోగా ఉన్నామో ఆ వార్డులలోకి వెళ్ళి మీరు సొంతంగా తిరిగి, ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ చాలా మందికి డెత్ ఒక 10% ఉంటే మ్యాపింగ్ కాకుండా లింకేజ్ కాకుండా ఉన్నవి కూడా చాలా ఉన్నాయి. మండలంలోని బుచ్చి పార్టీ ఆఫీస్లో గ్రీవెన్స్ డేకి కర్నూలు జిల్లా ఆదోని నూతన రెవెన్యూ డివిజన్లో అధికారిగా అరుణాదేవి బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆమె రెవెన్యూ శాఖ పనితీరుపై ముమ్మర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదోని ప్రాంత రైతాంగ సమస్యలు, అక్రమ భూ రిజిస్ట్రేషన్ల అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు వెల్లడించారు. ఈ వ్యవహారాలపై తహసీల్దార్తో చర్చించి పూర్తి వివరాలు సేకరిస్తామని, సమస్యలన్నింటినీ చట్టపరంగా పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. రైతుల సమస్యల పరిష్కారం, భూ వివాదాల నివారణకు అత్యంత పారదర్శకంగా పనిచేస్తానని ఆర్డీఓ హామీ ఇచ్చారు. నుంచి డిప్యూటీ కలెక్టర్ ప్రమోషన్ వచ్చి ఆర్డీఓ ఆదోని పోస్టింగ్ ఇచ్చారు ప్రభుత్వం. ఆదేశాల మేరకు, కలెక్టర్ ఆదేశాల మేరకు నేను ఆర్డీఓగా ఈరోజు ఛార్జ్ తీసుకున్నాను. ఆదోని ఆర్డీఓ ఇంతకుముందు ఏపీసీఆర్డీఏ ప్రాజెక్ట్ ఆఫీస్ అమరావతిలో తహసీల్దార్. నేను ఈరోజే ఛార్జ్ తీసుకొని తహసీల్దార్లతో ఏమున్నాయని చెప్పేసి విచారించి వెరిఫై చేసి మా లెవెల్లో పరిష్కరించలేనివి కలెక్టర్ మేడం దృష్టికి, జేసీ సార్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తాం. పక్కన పల్లెటూర్లలో ఇప్పుడు విత్తనాలు వేసుకుని ఉన్నారు, పంటకి నీరు రావట్లేదని కొన్ని సమస్యలు చెప్తున్నారు. మరి అలాంటి వాటికి అంటే కాలువల నీళ్లు ఏమన్నా
వచ్చే విధంగా ఏమైనా? అది కూడా కలెక్టర్ గారి దృష్టికే తీసుకెళ్తాం. ఫస్ట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో మానిటర్ చేసుకొని వాళ్ళు ఏమి ఇష్యూస్ చెప్తారు దాన్ని బట్టి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాం. తిరుపతి జిల్లా పాకాలలో రైల్వే ట్రాక్ పనుల వద్ద ప్రమాదం జరిగింది. పాకాల రైల్వే స్టేషన్ సమీపంలోని ఆంజనేయ స్వామి ఆలయం వద్ద రైల్వే బ్రిడ్జిపై జేసీబీతో పనులు నిర్వహిస్తుండగా ప్రమాదవశాత్తు వాహనం అదుపు తప్పి బ్రిడ్జిపై నుంచి కింద పడింది. ఈ ప్రమాదంలో జేసీబీ డ్రైవర్కు గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి అతడిని సురక్షితంగా బయటకు తీసి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. చిత్తూరు జిల్లా కుప్పంలో మురుగునీటి సమస్యపై మాజీ మంత్రి రోజా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 15 రోజులుగా ఎంపీపీ పాఠశాల పరిసరాల్లో మురుగునీరు నిలిచిపోవడంతో విద్యార్థులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. స్థానికుల ఫిర్యాదుతో గ్రామాన్ని సందర్శించిన ఆమె ఆర్డీఓ, ఎంపీడీఓలతో ఫోన్ ద్వారా మాట్లాడి సమస్యను వివరించారు. అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం వల్ల అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందన్నారు. వెంటనే శాశ్వత పరిష్కారం చూపకపోతే వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. లాస్ట్ టైం మీకు పెట్టాను కదా మ్యామ్, స్కూల్ ముందు మొత్తము పాచి పట్టుకోండి. మీకేమో క్లీన్ చేసినట్టు వేరేదో ఫోటోలు పెట్టారు. తిరుపతి నగర అభివృద్ధిలో భాగంగా తుడా నిధులతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి భూమి పూజ చేశారు. కొర్రమేనగుంట ప్రాంతంలో దీర్ఘకాలికంగా ఉన్న డ్రైనేజీ సమస్య పరిష్కారానికి నూతన మురుగునీటి కాలువల నిర్మాణ పనులను ప్రారంభించారు. టీడీపీ ఇన్ఛార్జి జేబీ శ్రీనివాస్ పనబాక లక్ష్మితో కలిసి ఆయన పనులకు శ్రీకారం చుట్టారు. గత ప్రభుత్వం కొర్రమేనగుంట సమస్యలను నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామని స్పష్టం చేశారు. ఓం శాంతి 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 सहस्रेश पुरुषं सहस्रवाक् अंशनिष्ठदशा वर्ष एवेदकं सर्वं वंदे मुकुंद प्रिया शुद्धलक्ष्मी मोक्षलक्ष्मी जय लक्ष्मी सरस्वती श्रीलक्ष्मी वरलक्ष्मी चन्दम सर्वदा श्री वेंकटनिवासाय श्रीनिवासाय मंगलम् कर्पूर नीराञ्जनं वेद सन्मातरन् पुनः पितरं च प्रयं शुभः त्रिगुं सद्दाम विराजति वाक्तङ्गाय श्रिये हरितिरोचना बृहस्पतिः ఈరోజు తిరుపతి నియోజకవర్గంలోని కొరమేనగుంట వాటికి సంబంధించి ఎన్నో సంవత్సరాలుగా, ఎన్నో దశాబ్దాలుగా మొత్తం తిరుపతికి ఉన్నటువంటి డ్రైనేజ్ అంతా కూడా ఈ యొక్క ఛానల్ కనెక్ట్ అయి ఉంటుంది. ఈ ఛానల్ని గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ఎవరు కూడా పట్టించుకోకుండా కేవలం వాళ్ళకి లాభాల కోసం మాత్రమే పనిచేసుకుంటూ వెళ్ళారు. కానీ మా ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కూటమి నాయకులు పులగోలు మురళి గారు అండ్ మన టీడీపీ లీడర్లు అందరూ కూడా వచ్చి నాకు రిప్రజెంటేషన్ ఇచ్చిన వెంటనే తిరుపతి ఇన్ఛార్జ్ అయినటువంటి జేబీ శ్రీను గారు వెంటనే దీన్ని చేయాలని చెప్పిన తర్వాత దీన్ని వార్ ఫుటింగ్స్ పైన దీన్ని టెండర్ పిలిచి మొత్తం సుమారు 180 మీటర్లు మొత్తం ఆర్సీసీ పర్మనెంట్ డ్రైన్ కూడా మనం ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. అదేవిధంగా దానికి ఈస్టర్న్ సైడ్లో 210 మీటర్లు కంటిన్యూషన్ ఉంటుంది. ఇదైన వెంటనే సెకండ్ ఫేజ్లో ఆ 210 మీటర్స్ కూడా చేసి అది కంప్లీట్ చేస్తాము. అదేవిధంగా తిరుపతి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మనిషి కూడా హ్యాపీగా ఉండాలా. తాగునీటి కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, ఇవన్నీ ముఖ్యం కాబట్టి ఇవన్నిటిని కూడా ఎక్కడ చిన్న లోపం లేకుండా మనం 100% చేస్తాము. తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అంటే గత ప్రభుత్వంలో ఒక కాన్స్టిట్యున్సీకి పరిమితం చేశారు.
నేను వచ్చిన తర్వాత అలా కాకుండా 9 కాన్స్టిట్యున్సీలు కూడా డెవలప్ చేయాలా. జిల్లా మొత్తం కూడా తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కంట్రోల్లోకి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్క తిరుపతి జిల్లా ఉండే వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి మా ఎన్డీఏ కూటమి ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తానంటుంది. చాలా ఇబ్బందిగా ఉంది. చాలా పెద్ద కాలువ, వర్షం పడితే చాలా ఇబ్బందులు పడేవాళ్ళు ఈ చుట్టుపక్కల జనాలంతా కూడా. అవన్నీ 20 సంవత్సరాల నుంచి ఆ ప్రాబ్లం ఉండగా ఇప్పుడు కొత్తగా మళ్ళీ మన రాలస్ దివాకర్ రెడ్డి చొరవతో 2 కోట్ల పని 170 మీటర్లు కొత్తగా వర్క్ శాంక్షన్ చేసి దాన్ని ఈరోజు భూమి పూజ చేశాము. దీనికి ఇట్లాంటి డెవలప్మెంట్స్కి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఎప్పటికి కూడా ఇక్కడ ఏదైనా సమస్యలు ఉన్నా కూడా ఒక్క ఫోన్ కాల్తో మేము పరిష్కరిస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం తరఫున మేము హామీ ఇస్తున్నాం. ఈరోజు తిరుపతి అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు పర్యటించారు. ఈ సందర్భంగా 17.50 లక్షల వ్యయంతో సినీ రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాయలసీమ వేగంగా అభివృద్ధి చెందుతుందని ఆయన తెలిపారు. కరువు నివారణకు సీఎం చంద్రబాబు ప్రత్యేక కార్యాచరణ చేపట్టారని అన్నారు. సాగునీటి ప్రాజెక్టులకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని స్పష్టం చేశారు. రాయలసీమను 1,00,000 కోట్ల విలువైన హార్టికల్చర్ హబ్గా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. రాయదుర్గంలో త్వరలోనే 1,500 కోట్ల పెట్టుబడితో 2 భారీ పరిశ్రమల విస్తరణ పనులకు భూమి పూజ చేయనున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాయలసీమ అన్ని రంగాల్లోనూ అభివృద్ధి దిశగా ముందుకు దూసుకుపోతా ఉంది. రాయలసీమ శతాబ్దాల కరువుకు శాశ్వతంగా చెక్ పెట్టే విధంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. ఒకవైపు సాగునీటి ప్రాజెక్టులపైన ప్రత్యేక శ్రద్ధ పెడుతూనే 2014-19 మధ్యకాలంలో 12,000 కోట్ల రూపాయల నిధులను రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు చేసిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో 2,000 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టకోకుండా రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తే మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత ఈ 2 ఏళ్లలోనే 12,000 కోట్ల రూపాయలు రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులకు కేటాయిస్తూ ఖర్చు పెడుతున్న ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. ఒకవైపు రాయలసీమలో సాగునీటి సౌకర్యాలను విస్తృతం చేయడం ద్వారా 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో ఉద్యానవన హబ్గా రాయలసీమను మార్చాలని కంకణం కట్టుకొని పనిచేస్తూ ఉన్నాడు. ఈ వారంలోనే చిత్తూరు జిల్లాలో అనేక పరిశ్రమలకు భూమి పూజ చేశారు. అట్లాగే కడప ఉక్కు కర్మాగారం పనులు ప్రారంభమైనాయి. పక్కనే బ్రహ్మణి స్టీల్స్కు గతంలో కేటాయించిన భూములను రద్దు చేస్తూ ఈరోజు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అక్కడ కూడా పరిశ్రమలు వస్తాయి. అంటే గతంలో పారిశ్రామికంగా తీవ్ర నిర్లక్ష్యానికి గురైన రాయలసీమ ప్రాంతంలో ఈరోజు కొత్త పరిశ్రమలు వచ్చేదానికి అనేక చర్యలు ప్రభుత్వం తీసుకుంటా ఉంది. ఎమ్మెల్యే ఎంఎస్ రాజు వ్యాఖ్యలపై వైసీపీ ఎస్పీ సెల్ రాష్ట్ర కార్యదర్శి భాస్కర్, పులివెందుల వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చిన్నప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. మాదిగల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి చేసిన అవినీతి ఆరోపణలకు సమాధానం చెప్పలేక ఎమ్మెల్యే కులాన్ని రాజకీయ కవచంగా వాడుకుంటున్నారని విమర్శించారు. నిజాయితీ ఉంటే ఆధారాలతో ప్రజల ముందుకు రావాలని సవాల్ విసిరారు. రాజు గారు ఎమ్మెల్యే పదవిని అనుభవిస్తూ ఎమ్మెల్యేగా గెలిచి ఈరోజు ఒక కులాన్ని ద్వేషించడం అనేది చాలా హేమమైన చర్య, నీచమైన చర్య, పనికిమాలినటువంటి చర్య. ఒక హోదాలో ఉన్నావు, ఒక గౌరవప్రదమైనటువంటి ఎమ్మెల్యేగా ఉన్నావు, ఒక ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నావు, మరియు టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్నావు, ఒక సత్యసాయి జిల్లాకు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వ్యక్తివి నీచమంగా మాట్లాడము, ఒక కులాన్ని గురించి మాట్లాడము చాలా పలికిమాల చర్య. ఇది మాదిగలకు ఉప కులాలకు అన్నిటికీ వర్తిస్తుంది. ఎందుకంటే ఒక కులం వాడు ఒక నీచంగా ప్రవర్తించడం అంటే ఎంత మటుకు సమంజసమో అతనే ఎంఎస్ రాజునే ఉపయోగించుకోవాలి. మాట మాట్లాడేటప్పుడు ప్రతి వ్యక్తి తన పార్టీని, తన ఆలోచనలను, తన సిద్ధాంతాలను, ఒక రకమైనటువంటి పార్టీ టీడీపీ పార్టీ, ఆ టీడీపీ పార్టీని ఎక్కడో పాతాళాలకు తొక్కేసేదానికి ఎంఎస్ రాజు గారు కంకణం కట్టుకున్నారు. రెడ్లు ఓట్లు వేయలేదా? ఏ కులము ఆ కులమే ఓట్లు వేసింటే గెలిచినటువంటి నాయకులు ఎమ్మెల్యేలు ఉన్నారా? అది చాలా
పనికిమాలినటువంటి చర్య. నేను మాదిగ బిడ్డను, నేను దున్నపోతులను నగ్గుతా, మీరు యాటలకు వచ్చారు. అయ్యా, దున్నపోతులను గాని యాటలను గాని కోళ్లను గాని అది దేవతలకు ముక్కుబడి పెట్టుకొని చేసేది కానీ నీ మాదిరి ధనబలంతో అహంకారంతో నరికేది కాదు. నువ్వు ఆ పక్క నరికితే ఈ పక్క నరికే వాళ్ళు దండిగా ఉంటారు. అది గుర్తు పెట్టుకొని సభ్యతగా మాట్లాడేది నేర్చుకో. అసలు నీకు మీ అధినేత ఏ విధంగా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినాడో కూడా అర్థం కాల. మాట్లాడే పదవుచ్చరణ సరిగ్గా లేదు, మాట్లాడే భాష సరిగ్గా లేదు. నువ్వెట్లా ఎమ్మెల్యే అయినావయ్యా? మాట్లాడే ముందు ఒక ప్రజల చేత ఎన్నుకోబడిన అది నువ్వు శాసనసభ్యునివి. ఆ శాసనసభ్యుడు అంటే ఒక్క మాదిగ జాతి ఓట్లేసింటేనే గెలిచిన వ్యక్తి కాదు. మాదిగ, మాల, కమ్మ, రెడ్డి, దూదాకుల, యాదవ్, తలారి, ప్రతి ఒక్క వైశ్యాసు, బ్రాహ్మణ్స్, మైనార్టీస్ ప్రతి ఒక్కరూ ఓట్లేసింటే గెలిచిన వ్యక్తివి. ఎందుకంటే ఎంఎస్ కర్నూలు జిల్లా ఆదోనిలో ప్రజల కోసం మన పార్థసారథి కార్యక్రమం ఆసక్తికరంగా సాగింది. ఇందులో భాగంగా స్థానిక మైనార్టీ కాలనీలో ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి పర్యటించారు. కాలనీలో తిరుగుతూ అక్కడి ప్రజల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటన సందర్భంగా వీధిలో ఒక గుర్రం కనిపించడంతో ఎమ్మెల్యే సరదాగా దానిపై కూర్చొని కాసేపు స్వారీ చేశారు. ఎమ్మెల్యే గుర్రపు స్వారీ చేస్తూ కాలనీలో తిరగడంతో స్థానిక ప్రజలు, అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. రైట్, ఇవి ఇప్పటి వరకు నా పక్కా లోకల్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.